పీసీసీ చీఫ్ పొన్నాలపై విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. సర్కారుపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమన్న మంత్రి 7 నెలల కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసిందో తెలియాలంటే పొన్నాల సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే తెలుస్తుందని అన్నారు. ఆయన మాటలు చూస్తూ ఉంటే నేను గతంలోనే చెప్పిన, మళ్ళీ అది రిపీట్ చేయాల్సి వస్తుంది. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఇవాళ పొన్నాల లక్ష్మయ్య గారికి మాటలు ఎక్కువ అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. వరంగల్ జిల్లా బిడ్డయి పొన్నాల లక్ష్మయ్య గారు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు. ఒక్కనాడు ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించిన పాపాన పోలే. కానీ అదే వరంగల్ జిల్లాలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజులుండి సమస్యల పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేసి సమస్యను పరిష్కరించేదాకా అక్కడే ఉండి ఆ సమస్యకు శంకుస్థాపన చేసి, నిధులు శాంక్షన్ చేసి, పెన్షన్లు అందజేసి, ఆహార భద్రతా కార్డులు అందజేసి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి ఆయన విమర్శిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పొన్నాల లక్ష్మయ్య గారు మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు కదా, కనీసం మీ నియోజకవర్గం జనగామలో ఒక్క రాత్రన్న పండుకున్నావను? మంత్రిగా నువ్వు 10 ఏళ్లలో ఒక్క రాత్రన్న నిన్ను గెలిపించిన నీ జనగామలో ఒక్క రాత్రన్న పండుకొని ప్రజల కోసం పనిచేసినవాను? మీ నియోజకవర్గంలో దాదాపు 40 గ్రామాల్లో ఒక్కరోజు కూడా పోలే నిన్ను గెలిపించిన తర్వాత. ఒక్కరోజు మీరు వెళ్ళని గ్రామాలు 40 గ్రామాలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో. అందుకే ప్రజలు మొన్న మిమ్మల్ని చీత్కారానికి గురి చేశారు. అయినా మీకు ఇంకా సోయి రాలే. పదవిలో ఉన్నంతకాలం మీకు ప్రజలు గుర్తుకు రాలే, సమస్యలు గుర్తుకు రాలే, గ్రామాలు గుర్తుకు రాలే. మీలాగా మా ముఖ్యమంత్రి గారు ఉండాలనుకుంటున్నారా? మా ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి. ఆయన నిత్యం ఉద్యమం జరిగినటువంటి రోజుల్లో కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల మధ్యనే, ప్రజల చెంతనే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అయ్యా లక్ష్మయ్య గారు, ఈ 7 నెలల కాలంలో మేము ఏం చేసినామో మీ నియోజకవర్గంలోని పల్లెల్లోకి వెళ్ళి అడుగు. పెన్షన్ తీసుకున్న మా వితంతురు వాళ్ళని అడుగు. ఆహార భద్రత కింద 6 కేజీల బియ్యం తీసుకున్న మా అన్నను అడుగు. మా ఆటో డ్రైవర్ని అడుగు. ట్యాక్స్ రద్దు అయ్యి ఇలా సంతోషంగా ఉన్న మా ఆటో డ్రైవర్ అన్నని అడుగు. కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద 51,000 రూపాయలు లబ్ధి పొందినటువంటి వాళ్ళని అడుగు. లేదు రుణమాఫీ చేసి ఇవాళ రైతులకు కొండంత అండగా ఉన్న రైతన్నని అడుగు.